శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కందుకూరులో జరిగిన లక్ష్మీనాయుడు హత్యను తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబానికి పరిహారం ప్రకటించారు. ఇక హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలని ఆదేశించారు. కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రల్ని ఉపేక్షించబోమని హోంమంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు. ఏపీ శాంతి భద్రతలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. కందుకూరు ఘటనపై మంత్రులు, అధికారులతో ఆయన చర్చించారు. లక్ష్మీనాయుడు హత్యను తీవ్రంగా ఖండించిన సీఎం చంద్రబాబు ఈ ఘటన అమానుషం, అమానవీయమని చెప్పారు. చనిపోయిన లక్ష్మీనాయుడు భార్యకు 2 ఎకరాల భూమి, 5 లక్షల నగదు పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. 2 పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, 5 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. లక్ష్మీనాయుడు పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. అలాగే కారు దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్కు కూడా పరిహారం అందించాలని ఆదేశించారు. లక్ష్మీనాయుడు హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి కోర్టులో కేసు విచారణ కోసం ప్రత్యేక పీపీని నియమించాలని ఆదేశించారు. ఈ హత్య ఆర్థిక కారణాలతో జరిగితే కులాన్ని జోడించడం కరెక్ట్ కాదని హోంమంత్రి అనిత అన్నారు. ఓవరాల్ గా ఇది కేవలం ఒక వ్యక్తిగత వ్యవహారాలు, అదేవిధంగా ఒక ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య నేపథ్యం కనిపిస్తా ఉంది. కారుతో గుద్దడం ఒక ఎత్తు అయితే ఆ చంపిన విధానం కూడా చాలా బ్రూటల్ గా చంపిన పరిస్థితి కూడా కనిపించింది. వాళ్ళ భార్య తను ఒకటే కోరుకుంది, నాకు నిందితుడికి శిక్ష పడాలి, ఎట్టి పరిస్థితుల్లోనే నాకు లాంటి పరిస్థితి ఇంకా ఆడదానికి రాకూడదు, నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు, కొంచెం నాకు సపోర్ట్ చేయండి అన్న ఒకే ఒక పదం ఆ అమ్మాయి కూడా ఉపయోగించింది. లక్ష్మీనాయుడు భార్యకి, వాళ్ళిద్దరు పిల్లలకి కూడా ముగ్గురికి 3 ఎకరాలు, అంటే 2 ఎకరాలు పొలముతో పాటు 5 లక్షలు వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడానికి, ఆర్థిక సహాయం చేయడానికి గవర్నమెంట్ సిద్ధపడింది. సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడేసి కులాల మధ్యలోని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసే సందర్భాన్ని కూడా ఈరోజు మనం చూసాం. బాధితులకి క్యాస్ట్ అవసరం లేదు, క్రిమినల్ కి క్యాస్ట్ అవసరం లేదు. నెల్లూరు జిల్లా దారకానిపాడు గ్రామంలో దసరా రోజు జరిగిన దారుణ హత్య ఘటన కలకలం రేపింది. తిరుమలశెట్టి లక్ష్మీనాయుడును హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి కారుతో ఢీకొట్టి చంపాడు. ఘటన జరిగిన తర్వాత సీఎం చంద్రబాబు మృతుడి భార్యతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. హోంమంత్రి అనిత, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించారు.